మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. తెర్పోల్ గ్రామంలో సిపిఎం పర్యటన భాగంగా జిల్లాలో మొంతాన్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల నష్టం పర్యాయం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు కొండాపూర్ మండలం నేర్పోలు గ్రామంలోని పత్తి పంటను పరిశీలించడం జరుగుతూ ఉంది. ఈరోజు పత్తి పంట తీవ్రంగా నష్టపోయిన ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పత్తి పంటతో పాటు వరి, మొక్కజొన్న, కూరగాయ పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. మరి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు మాత్రం ఇంత పెద్ద ఎత్తున కష్టం వస్తే ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి కూడా వచ్చి ఈరోజు పరామర్శిస్తున్న దాఖలాలు మాత్రం లేదు. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను పంపించి ఎవరి పంట ఎంత నష్టపోయిందని చెప్పేసి పూర్తి స్థాయిలో లెక్కలు తీయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల పంట నష్టపోయిందనేది. సంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సుమారు 20,000 ఎకరాలు పంట నష్టపోయినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ చెప్పిన లెక్కల కంటే ఎక్కువ శాతంలోనే ఈరోజు పంట నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు 3.5 లక్షల ఎకరాలలో సంగారెడ్డి జిల్లాలో పత్తి పంట వేశారు. దాదాపు 1,00,000 ఎకరాలలో ఈరోజు వరి పంట వేశారు. దాదాపుగా సగానికి పైన మొత్తం కూడా పంట తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. గతంలో 15 నుంచి 20 క్వింటాల పత్తి వచ్చేది కూడా ఈరోజు కనీసం 2-3 క్వింటాల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలంటే తక్షణమే ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వీళ్ళకి వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా పత్తిని అమ్మడానికి కసాబ్ యాప్ అని చెప్పేసి రైతులకు కండిషన్లు పెడతా ఉన్నాను. ఈ కసాబ్ యాప్, ఈ కండిషన్లన్నీ తొలగించాలి. ప్రతి రైతు యొక్క పత్తిని మొత్తం కూడా క్వింటాల్కు 10,000 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ యాప్ను సంబంధం లేకుండా ప్రతి రైతు యొక్క పత్తిని మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఈ యాప్ తోటి సంబంధం లేకుండా పత్తి అంతా కూడా కొనే విధంగా, అదేవిధంగా ప్రతి పత్తి రైతును మొత్తం కూడా ఆదుకునేటట్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో మాత్రం పెద్ద ఎత్తున రైతులను మొత్తం కూడా తీసుకుపోయి పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకోవాలి. తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఇవ్వాలి. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఆదుకోవాలి. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని